జై శ్రీరామ్, జై శ్రీరామ్. హిందూ ధర్మ పరిరక్షణ సమితి సందర్భం వారు ఏర్పాటు చేసినటువంటి కేశవపల్లిలో ఏర్పాటు చేసినటువంటి హైందవ శంకారావం సభకి అందరూ కూడా హిందూ ధర్మపరులందరూ కూడాను, వారితో పాటుగా హిందూ ధర్మాన్ని విశ్వసించేటటువంటి ఇతర మతస్థులు కూడా ఈ శంఖారావంలో పాల్గొంటారని చెప్పేసి భావిస్తున్నాం. హైందవ శంఖారావాన్ని లోకమంతా చాటేటట్లుగా మనందరం కూడా హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి నడుము కట్టి ముందుకు కదలాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. దానికి కారణం ఏంటంటే హిందూ ధర్మాన్ని చాలా ఇతర మతస్థుల వారు హీనంగా మాట్లాడడం అనేటువంటిది చేస్తున్నారు. అది ధర్మం కాదు, హిందూ ధర్మమే ధర్మము. లోకంలో ఉండేటటువంటి ధర్మం ఏదైనా ఉందంటే అది హిందూ ధర్మం ఒకటే. ఆ ధర్మాన్ని పరిరక్షించడం కోసమని ఇప్పటికైనా మన వాళ్ళందరూ కూడా ముందుకు అడుగు వేయడం అనేటువంటిది శ్లాఘించవలసినటువంటి విషయం. అలాగే దేవాలయ పరిరక్షణ అనేటటువంటిది ప్రధానమైనటువంటి అంశం. ఆ దేవాలయ పరిరక్షణ విషయంలో దానిని ఎండోమెంట్ దగ్గర నుండి మనం భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వాధీనం చేసుకునేటటువంటి అవకాశాన్ని మనందరం కూడా వచ్చేటట్లుగా ప్రయత్నం చేయాలి. ఇది హిందూ ధర్మ పరిరక్షణ సమితి తరఫున ఏర్పాటు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సభని విజయవంతం చేయాలని చెప్పేసి గుడివాడ నుంచి వేలాదిగా తరలి రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్తే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.